నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది నోకియా 7 ప్లస్. ఈరోజు మనం దీన్ని గేమింగ్ రివ్యూ చేద్దాం. నేను కెమెరా రివ్యూ పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అన్బాక్సింగ్ వీడియో కూడా కార్డ్స్లోనే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో వీడియోలో మనం గేమ్స్ ఆడదాం, చూద్దాం. దీనిలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. ఫస్ట్ టైం నేను స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ గేమింగ్ రివ్యూ చేయడం. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 512 జీపీ లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 51% ఉంది. బ్యాటరీ టెంపరేచర్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అండ్ టైం వచ్చేసరికి 2:35 దాకా అవుతుంది. ఒకసారి మనం రూమ్ టెంపరేచర్ చూస్తే 32.8 33 ఉంది. సో మనం కొన్ని గేమ్స్ అయితే ఆడదాం, కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఇవన్నీ మనకి హెవీ గేమ్సే. చూద్దాం టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో. ఒక 20 మినిట్స్ దాకా ఆడదాం గేమ్స్, 20-25 మినిట్స్. ఫస్ట్ మనం వరల్డ్ వార్ హీరోస్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గేమ్ మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ యాస్ఫాల్ట్ ఎక్స్ట్రీమ్ ఆడదాం. ఫ్రెండ్స్, ఈ గేమ్ కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ ఏం కనపడలేదు. నెక్స్ట్ మనం GTA శాన్ ఆండ్రెయాస్ ఆడదాం. ఫ్రెండ్స్, GTA శాన్ ఆండ్రెయాస్ మొత్తం నేను గ్రాఫిక్స్ అయితే హైలో పెట్టాను. చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుందో గేమ్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూసి మనకి GTA శాన్ ఆండ్రెయాస్ హై గ్రాఫిక్స్లో కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఓహ్, ఏదైనా కార్ తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ గేమ్ కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హై గ్రాఫిక్స్లో కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం, తర్వాత PUBG ఆడదాం. మోడర్న్ కాంబాట్ 5 కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. మనం గేమ్ స్టార్ట్ చేసి 20 మినిట్స్ పైనే అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 41.8 వరకు రీచ్ అయింది.
మ్యాక్సిమం 42.8. సో ఇక్కడ టాప్లో కెమెరా దగ్గర మనకి 42.8 వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రంట్ చూద్దాం, ఫ్రంట్ ఎంత రీచ్ అవుతుందో. ఫ్రంట్ 42.6. బాటమ్ చూద్దాం. సో ఫ్రంట్ అయితే మనకి 42.6 వరకు రీచ్ అవుతుంది. సైడ్స్ చూసుకుంటే 36 వరకు ఉంది. సో ఫైనల్గా మనం PUBG ఆడదాం. PUBG హెవీ గేమ్. ఇంతకుముందు నేను స్నాప్డ్రాగన్ 636 చూస్తే మీడియం సెట్టింగ్స్లో ఆడింది, అండ్ మిగతా ప్రాసెసర్ 625 చూస్తే మనకి లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో PUBG అన్ని చూద్దాం. మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ హై గ్రాఫిక్స్లో ఆడుతుందో మీడియం గ్రాఫిక్స్లో ఆడుతుంది ఈ గేమ్ని. స్నాప్డ్రాగన్ 660 కూడా మనకి మీడియం గ్రాఫిక్స్లోనే ఆడుతుంది PUBGని. చూద్దాం మనకి 845 అయినా హై గ్రాఫిక్స్లో ఆడిద్దేమో, ఎందుకంటే నా దగ్గర సామ్సంగ్ S9 ప్లస్ ఉంది. S9 ప్లస్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంది, అది మాత్రం మనకి హై గ్రాఫిక్స్లో ఆడుతుంది. సో 845 కూడా మనకి హై గ్రాఫిక్స్లో ఆడవచ్చు. 660 అయితే మనకి మీడియంలోనే ఆడుతుంది PUBG గేమ్ని. మిషన్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ గేమ్ కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. మనం కార్ నడుపుతున్నప్పుడు అట్లాంటప్పుడు నేను నోటీస్ చేశాను చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే నేను దగ్గర 30 మినిట్స్ పైన అవుతుంది గేమ్ స్టార్ట్ చేసి. 44 పైన వెళ్ళిపోయింది టెంపరేచర్ అయితే. సో ఇక్కడ ఇందాక మనకి బాగా హీట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మనకి 44.6 వరకు. సో కెమెరా దగ్గర మనకు కొంచెం 44 to 45 మధ్యలో టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 42.2 అంతవరకు రీచ్ అవుతుంది. సెకండ్ ఫ్యాన్స్ ఏమీ లేదు, ఇదే మనకి టెంపరేచర్ అయితే. సో 30 మినిట్స్ పైన 40 మినిట్స్ దాకా ఆడినట్టున్న గేమ్స్ అయితే. 40 మినిట్స్ గేమింగ్ ఆడిన తర్వాత మీకు టెంపరేచర్ అయితే 44.8 వరకు రీచ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు కొంచెం వామ్ అనిపిస్తుంది మీరు గేమ్స్ ఆడేటప్పుడు. సో ఇది సమ్మర్ కాబట్టి మనకి కొంచెం అన్ని ఫోన్స్ అయితే మనకి వామ్ అయితే అనిపిస్తుంటాయి. బ్యాటరీ టెంపరేచర్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉంది, అండ్ బ్యాటరీ లెవెల్ చూసుకుంటే 38%కి వచ్చింది. సో ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అన్ని గేమ్స్ మనకి చాలా బాగా హ్యాండిల్ చేసింది. PUBG గేమ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ నేను చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్లో కూడా నేను సేమ్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను PUBG గేమ్లో నేను నోటీస్ చేశాను. ఓవరాల్ గేమ్ ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను దీని ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. థర్స్డే రోజు దీని ఫుల్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ సూమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.